అనలైజ్ చేయడం, దానిపైన ఏ విధంగా ప్రిపేర్నెస్ రావాలో అవన్నీ వస్తాయి. మొత్తం రియల్ టైంలో అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన గ్లోబల్ మార్కెట్స్ హబ్గా మన రాష్ట్రం తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు మన దగ్గర తయారయ్యే అక్వా కల్చర్ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నాం. ప్రపంచానికి అక్వా కల్చర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు హార్టికల్చర్లో ప్రపంచానికి ఒక హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. వీటికన్నిటి కూడా ఇంకో పక్కన మీరు చూస్తే స్పెషలైజ్డ్ హబ్స్ తయారు చేసి అక్వాకల్చర్కి, హార్టికల్చర్కి, మ్యాంగోస్కి, బనానాస్కి, చిల్లీస్, అరకు కాఫీ, ట్రైబల్ ఏరియాలో కల్టివేట్ అయ్యే అరకు కాఫీ ప్రపంచ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు దాన్ని ఇంకా ముందు తీసుకునే అవకాశం ఉంది. స్పైసెస్, ఆయిల్ సీడ్స్ మన దగ్గర మీరు చూస్తే ఏదైతే పామ్ ఆయిల్ ఉందో దేశంలో పండించే పామ్ ఆయిల్లో మన దగ్గరనే ఎక్కువ వస్తుంది, ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. ఈ అడ్వాంటేజెస్ ఉపయోగించుకో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని రైతాంగానికి పూర్తిగా హెల్ప్ చేయడం కోసం ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అనుభవం ఉంటుంది. మీరు పోయినప్పుడు రైతుకు సమస్య ఉండడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం టెక్నాలజీ జోడించి, నాలెడ్జ్ని జోడించి ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం వస్తే అవన్నీ వర్కౌట్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్నీ ఉన్నాయి, స్టేట్ హైవేస్ అన్ని లింక్ చేయాలి. ఇంకో పక్కన దీనివల్ల లాస్ట్ మైల్ అన్ని కూడా మనం చేయగలుగుతాం. నేషనల్ హైవేస్ బాగున్నాయి, విలేజ్లో సిమెంట్ రోడ్స్ వస్తున్నాయి, కానీ మధ్యలో ఉండే స్టేట్ హైవేస్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ సరిగా లేవు. అది విలేజ్ నుంచి మార్కెట్ కానీ, మండలానికి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ మనం కనెక్ట్ చేయగలిగితే వస్తువుల రవాణా లేకుంటే ప్యాసింజర్స్ పోవడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా ఆలోచిస్తాం. రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచన ఉంది. దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైల్ నెట్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ఏదైతే కలకత్తా నుంచి చెన్నై మనకు బ్రాడ్ గేజ్ ఉంది, 2 lanes ఉన్నాయి. మొన్నే మినిస్టర్ గారు చెప్పారు 2 lanesని రోడ్స్ మారిగానే 4 lanes చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశారు. 4 lanes వస్తే అప్పుడు లోకల్ ట్రైన్స్ వస్తాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా రైలు కూడా నెట్వర్క్ చేసుకోగలిగితే కాస్ట్ చాలా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ పోర్ట్లు ఉన్నాయి. ఈస్ట్ కోర్ట్లో మనం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఒక 2 మెగా పోర్ట్ని ఇంకా మిగిలిన పోర్ట్లు అనుసంధానం చేసుకోగలిగితే ఈస్ట్ కోస్ట్లో ఇండియాలో లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతున్న దిశ. ఇప్పటికే 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. మెయిన్ ఎయిర్పోర్ట్లు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా తయారు చేసుకునే అవకాశం ఉంది. అదే మరి ఇంకొక 5, 10 ఎన్ని అవసరమైతే అన్ని ఎయిర్పోర్ట్లు మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ మెరుగుపడుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన స్పెషలైజేషన్ కింద ఏదైతే ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో మళ్ళీ ఒక సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టుకోగలిగితే దేశంలో ఎక్కడన్నా ఉద్యోగాలు కావాలంటే వీళ్ళని ట్రైన్ చేసి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఫెసిలిటీస్ పెడుతున్నాం, అంటే విమానాలు రిపేర్ చేయడానికి ఒక కేంద్రాలు పెట్టుకొని మనం ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉపాధి కల్పించడానికి, ఎకానమీ అభివృద్ధి చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్ని ఆలోచిస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి మన కాకినాడ నుంచి చెన్నై వరకు వాటర్ వేస్ అప్పట్లోనే పెట్టారు, బకింగ్హామ్ కెనాల్. అవన్నీ పూడిపోయినాయి. మళ్ళీ రివైవ్ చేసుకుంటే అన్నింటికంటే కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ వేస్లో వచ్చే ట్రాన్స్పోర్టేషన్, ఇది కూడా మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2 కోస్టల్ ఎకనామిక్ జోన్స్ పెట్టాం, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ పెడుతున్నాం, ఓపెన్ ట్రేడ్ పాలసీ. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని ఆన్లైన్ ట్రేడింగ్ కూడా చాలా వచ్చే పరిస్థితి వచ్చింది.
ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఒక పక్కన ఇవి చేస్తూనే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. 4G వచ్చింది, 5G వచ్చింది, టుమారో 6G రావచ్చు. ఎంత కావాలనో అంత కనెక్టివిటీ ఇవ్వగలిగితే, బ్యాండ్విడ్త్ ఇవ్వగలిగితే ఎక్కడున్న డిస్టెన్స్ పెద్ద లొకాలిటీ పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ ఇంతవరకు నేను చెప్పాను, ఏదైతే ఎనర్జీ మీద ఈ పాలసీ కింద దేశ మీరు ఒకసారి చూస్తే సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ఇది రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారైంది. నిన్న కూడా మీరు చూశారు, ఎన్టీపీసీ ముందుకొచ్చి మన జెన్కో జాయింట్ వెంచర్ పెట్టి 50-50 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫౌండేషన్ కూడా వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఏ విధంగా ఈరోజు గ్రీన్ ఎనర్జీ ముందుకు పోతుందో ఒక ఉదాహరణ. అందుకనే మనం ఒకటే ఆలోచిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచం మొత్తం ఎన్విరాన్మెంట్స్ అంతా కూడా బాగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వేడి పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. వాతావరణ మార్పులు మనగా కనపడుస్తున్నాయి. వర్షాలు సకాలంలో పడడం లేదు. పడితే మనం చూస్తే క్లౌడ్ బరస్ట్లు అవుతున్నాయి. ఒకే దగ్గర పడిపోతున్నాయి. 40-50 సెంటీమీటర్లు రెయిన్ఫాల్ పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ చాలా ముఖ్యం. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ కూడా వస్తున్నాయి. దిశ డెడికేటెడ్ లైన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ ఉపయోగించి నేను డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అంటున్నా. ఎవరు కావాలంటే కరెంటు వాళ్లే ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి మీద, పొలం దగ్గర, ఇంటి పక్కన భూమి ఉంటే అక్కడ కానీ ఉపయోగించుకొని వాళ్ళు కరెంట్ ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. వాళ్ళకు అవసరం మళ్ళా తీసుకోవచ్చు. లేకుంటే వాళ్లే బ్యాటరీ పెట్టుకుని దాన్ని ఛార్జ్ చేసుకొని వాళ్లే పోవచ్చు. ఇంటి దగ్గరనే మీ స్కూటర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మీరు ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంతా మారుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇందులో కూడా దిశ బయోఫ్యూయల్స్ వస్తున్నాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ గ్రీన్ ఇన్నోవేషన్ లో చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈ పవర్ లోనే చాలా మార్పులు వస్తాయి మీకు. ఇంత మునుపు మనం వాడేదంతా కూడా పెట్రోల్, డీజిల్ వాడాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థర్మల్ తోనే కరెంట్ వచ్చేది, హైడల్తో కరెంట్ వచ్చేది. ఇప్పుడు అనేక విధాలుగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. దీన్ని అందరూ కానీ మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్గా, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారవుతుంది. నేను ఆలోచించే విధానం కాస్ట్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ విధంగా కరెంట్ వాడినా, లేకుంటే డీజిల్ వాడినా, పెట్రోల్ వాడినా ఎంత ఎఫెక్టివ్గా కాస్ట్ తగ్గుతూ వాడతామో అది వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశం ముందే చెప్పాను, ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేదానికి ప్రారంభమైనాయి. కానీ ఇంకా మనం చేయాల్సి చాలా ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాం. కానీ ఆ నమ్మకంతో కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ, ఇండస్ట్రీలో తయారయ్యే ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కానీ ఒక నమ్మకం కలిగించాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి, బ్రాండ్ ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి. ఒక్కసారి మనం ప్రోడక్ట్స్ అన్ని ఇండియా ప్రోడక్ట్స్ కూడా మీరు చూస్తే దేశ ఇవన్నీ లోకల్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి, చాలా ఇదిగా ఉన్నాయి. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ బ్రాండ్స్ కానీ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. దానికోసం ఈసారి ఫస్ట్ టైం మీరు చూస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చాం. అధ్యక్ష, ఒక ఇండస్ట్రీలో రా మెటీరియల్, ఇంకొక ఇండస్ట్రీలో ఫైనల్ ప్రోడక్ట్, ఇంకొక ఇండస్ట్రీలో రా మెటీరియల్ తయారు చేయడానికి ఓవరాల్ గా పెద్ద ఎత్తున దీనికి శ్రద్ధ పెడుతున్నాం. ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నాం, అందరిని ఇన్వాల్వ్ చేసి ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్తాం. బ్లూ ఓషన్ ఎకానమీ, మనకు సముద్రం ఉంది, సముద్రాన్ని ఇంకా మనం ఉపయోగించుకోలేదు.
బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. సముద్రంలో సంపద ఉంది. ఆ సంపదను ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇంకో పక్కన దేశ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్డు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే పరిస్థితి. ఎవరన్నా వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించా, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిచ్చాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్టు కూడా నేనే ఇచ్చాను. దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2 పని చేస్తున్నాయి. ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడ పోయినా కనపడుస్తూ ఉంటాయి. వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్లీ పొలాలకు వాడడం. వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్క్ ఫెడ్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే అధ్యక్ష వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ. రాబోయేది ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే అధ్యక్ష ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం. నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నెలకొక్క రోజు, ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతాం.